హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్లో నేను ముందు రోజే అమ్మవారిని అలంకరణ అంతా చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కొంచెం నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ నేను వంటకి అన్నీ ప్రిపేర్ చేసేసాను. అది వీడియో తీయడానికి అవ్వలేదు. అందు గురించి హడావిడిగా ఉంటుంది కదండి. పూజలు అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ గారెలు, పునుగులు, నెక్స్ట్ పరవన్నం, పులిహార, ఉండ్రాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఇదిగోండి, కాజు కూడా వేయించేసి పరవన్నంలో వేసేసి ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారు. పరవన్నం బెల్లం పరవన్నం అనమాట. నెక్స్ట్ బూరెలకి మార్నింగే లేచి ఇంకా పప్పు అది నానబోసుకోవాలి కదా. బూరెలకైనా కానీ అవి నానబోసుకున్న తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్న ఉండలు వేసుకునేటప్పుడు మనకి ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా. నెక్స్ట్ మనం దీంట్లోకి బూరెలు తోపు వేసుకోవాలి కదా, దాన్ని పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. బూరెలు కూడా వేసేసాను చూడండి. ఇంకా బూరెలు అవి కూడా వేసేసుకున్నాక ఇంకా మనం రెడీ అయిపోయి పూజ దగ్గరికి అన్నీ కావాల్సినవన్నీ సర్దుకుందాము. పిండి వంటలన్నీ ఇంకా చేయడం అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో బూరెలు కూడా. పులిహోర కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది, చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పులిహోర. నెక్స్ట్ ఉండ్రాళ్ళు కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసాను, అవి కూడా పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ మనం ఏంటంటే రెగ్యులర్ దేవుడికి ఫస్ట్ పూజ చేయాలండి. ఎప్పుడైనా కానీ ముందు ఆ దేవుడికి పూజ చేసుకున్న తర్వాతనే మనం ఏ వ్రతాలైనా కానీ ఏమన్నా చేసుకోవాలి. అందుకే ముందు నేను రెడీ అయ్యి ఇక్కడ దేవుడికి ఫస్ట్ రెగ్యులర్గా చేసే దేవుడికి పూజ చేసేసాను. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఇంకా మనం వరలక్ష్మి వ్రతానికి అన్నీ సర్దుకుందాము. అక్కడ ముందే ఏంటంటే అమ్మవారిని అలంకరించేసా కాబట్టి నాకు కొంచెం నెక్స్ట్ డేకి తొందరగా పూజ అయిపోయింది అనమాట. చూసారా ఎలా అలంకరించుకున్నాను. మీకు కనుక నేను చేసిన ఈ అలంకరణ కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ అండ్ కామెంట్స్ని షేర్ చేయండి. ఈ పూలదండలు అయ్యి అంతకు ముందుగానే నేను షాప్స్కి వెళ్ళి నేను తీసుకున్నాను కాబట్టి నాకు అలంకరణ ఈజీగా అయిపోయింది అనమాట. లేదంటే అప్పటికప్పుడు అనుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు ముందే ప్లాన్ చేసుకుంటే బెటరు. ముందు పసుపు విఘ్నేశ్వరుని చేసుకుంటున్నాను నేను ఇక్కడ. పసుపు విఘ్నేశ్వరుని చేసుకున్నాక నెక్స్ట్ ఆ పసుపు విఘ్నేశ్వర పూజ ఫస్ట్ చెయ్యాలి. నెక్స్ట్ మనం కలశ పూజ, వరలక్ష్మి వ్రతము అవన్నీ మనం చేసుకుంటాం అనమాట. ఇక్కడ అన్నీ నేను సెట్ చేసుకుంటున్నా 1 by 1. వ్రతం అంటే మనకి ఏంటి సింపుల్గా అయిపోదు కదండి, అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. 1 by 1 ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను అదే 2 grams కాయిన్ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా, అది కూడా ఇక్కడనే పెట్టేసుకొని తోరాలు అవి కట్టేసుకొని గౌరీదేవి దగ్గర ఒక తోరము, నెక్స్ట్ మనం ఏంటంటే మనం కట్టుకోవడానికి ఒక తోరము వాటికి కూడా మనం పూజ చేస్తాము. అవి పూజ అయిపోయిన తర్వాత మనం కట్టుకుంటాము. ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ మనకి దగ్గరలో పెట్టుకుంటే మనకి ఏంటంటే మళ్ళీ మనం పూజలో కూర్చున్నాక మనం లెగ్సే అవసరం ఉండదు. నేను ఈ వరలక్ష్మి వ్రతం వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను 4th week చేశాను అనమాట దీన్ని. ఆ నెక్స్ట్ వీకే మనకి ఏంటంటే వినాయక చవితి వచ్చింది. అందుకు నాకు లేట్ అయిందనమాట పోస్ట్ చేయడానికి. ఇది కుటుంబానం క్షేమ స్థైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం సత్యతానాం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం వరలక్ష్మీ బుద్ధిస్య షోడశోపచార పూజాం కరిష్యే కలంగత్యాం కలశం పూజాం కరిష్యే ఏవం కలశం కటిం పూజయామి. ఓం పద్మలయాయ నమః నాభీం పూజయామి. ఓం మదనామ్రమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకటాన్యాయ నమః కటం పూజయామి. ఓం ముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియాయ నమః ఓష్ఠం పూజయామి. ఓం సువాసినే నమః నాసికం పూజయామి. ఓం సునేత్రాయ నమః ఓం నేత్రం పూజయామి. ఓం కమలాయ నమః ఓం రమాయ నమః పౌర్ణం పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రుతాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం స్వరూప్యాయ నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచాయ నమః ఓం పద్మమాలాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వాదాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యే నమః ఓం హిరణ్యే నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దీప్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం రమాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుధాన్యాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం క్రోధసమ్మాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అనయాయ నమః హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యాయ నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మసుందర్యాయ నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం పద్మమాలాధారాయణ్యాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం పద్మిన్యాయ నమః ఓం పద్మగంధిన్యాయ నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ప్రదాయ నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రాయ వదాయ నమః ఓం చంద్రదాయ నమః ఓం చంద్ర సహోదర్యాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇంద్రశీలాయ నమః ఓం ఆహ్లాదజన్యాయ నమః ఓం పుష్యాయ నమః ఓం శివాయ నమః ఓం శివదక్షిణ్యాయ నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజయన్యాయ నమః ఓం తుష్ట్యాయ నమః ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాలాం లేపనాయ నమః ఓం శ్రీయాయ నమః ఓం భాస్కరిణ్యాయ నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యాయ నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదంగరాయ నమః ఓం హరిణ్యాయ నమః ఓం హేమమాలిన్యాయ నమః ఓం ధనధాన్యకర్తిన్యాయ నమః ఓం సిద్ధ్యాయ నమః ఓం శ్రైవ సౌమ్యాయ నమః ఓం సోమప్రదాయ నమః ఓం నృపోగేస్మగత్తానందాయ నమః ఓం వరలక్ష్మీయ నమః వసుప్రదాయ నమః చాలా శుభాయ నమః పుణ్యప్రాకాయ నమః సముద్రధన్యాయ నమః. అష్టోత్తరము అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఏం చేశానంటే కథ కూడా చదివేశాను. కథ కూడా చదివేసి ఆ కథాక్షంతలు అక్కడ దేవుడి దగ్గర వేసుకొని మనం మళ్ళీ వేసుకోవాలి. నెక్స్ట్ మా హస్బెండ్ నెక్స్ట్ మా బాబు కూడా కాలేజ్కి వెళ్ళిపోయారు అనమాట. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా పాప నేను ఉన్నాము. ఇంకా తనకి కథాక్షంతలు మనం వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నైవేద్యము పెడుతున్నాను అనమాట. 1 by 1 అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను.
ప్రసాదాలు అండ్ కలశము, నేను చేసిన పూజ అంతా నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. అమ్మవారు దీపాల మధ్యలో ఎంత అందంగా ఉన్నారంటే కలకలలాడుతూ చాలా అందంగా ఉన్నారు. నేను తాంబూలాలు ఎవ్రీ ఇయర్ ఈవినింగే ఇస్తాను అనమాట. ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో వాళ్ళకి, మాకు తెలుసున్న వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ మా పాపని ఇలా రెడీ చేసా. నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.